జై శ్రీరామ్. అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో తిలకించి ఎంతో మంది పులకించిపోయారని చెప్పుకోవాలి. ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న వాళ్లే కాదండి, వేరే దేశాల్లో ఉన్న భారతీయులైతే ఇంకా అద్భుతంగా ఈ మూమెంట్ ని వాళ్ళ ఇంట్లో పండగలా భావించి జరుపుకున్నారని చెప్పుకోవాలి. చాలా చాలా అద్భుతమైన ఘట్టం జీవితంలో ఒక్కసారి వస్తుంది. అది నరేంద్ర మోదీ గారి మాటల్లో కూడా మనం విన్నాము. మన రాముడు వచ్చాడు అంటూ ఆయన మాట్లాడిన ఒక్క మాట అందరినీ ఇంకాస్త భక్తి భావంలోకి తీసుకువెళ్ళిపోయారనే చెప్పుకోవాలి. అయితే ఇవాల్టి రోజున విఐపీలకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించారు. ఇందులో భాగంగా సద్గురులు, గురూజీలు వీళ్ళు దర్శనం చేసుకున్నారు. అయితే వారు కూడా మూర్తిని చూసి చాలా చాలా సంతోషించారు. స్వామివారు ఎంత బాగున్నారు అని చెప్పారు. దాంతోపాటుగా వారికి స్వామి ప్రసాదంగా ఇవ్వడం కూడా జరిగింది. ప్రసాదం ఇవ్వడం జరిగింది. అసలు ఆ ప్రసాదం ఏంటి అని నేను ఒకసారి అడిగాను. గురూజీ ఏమందించారు? మూర్తిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది అంటే, ఆ స్వామివారిని చూసినప్పుడు మీ భావన ఏంటి అంటే, తండ్రి మీకు ఎలా కనపడతాడమ్మా అలాగే నాకు కూడా కనిపించారని చెప్పారు. నిజమే అది. మన తండ్రి ఎలా కనపడతారు? ఒక దేవుళ్ళగా మనం భావిస్తాము. ముందు తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్తూ ఉంటారు. అక్కడ కూడా దైవం తర్వాతి స్థానంలో ఉంటారు. అంటే మన తల్లిదండ్రుల్ని, మన గురువుని మనం దైవంగా భావించాలని. కానీ వారు చెప్పిన మాట అలా చూస్తూ ఉండిపోయాము, స్వామిని ఏ మాట రాలేదన్నారు. నిజంగా నాకు త్వరగా చూడాలని ఉంది, చూస్తే అదే భావన కలుగుతుందేమో. అయితే వీరికి ప్రసాదంగా ఇచ్చినట్టు వాటిలో చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ 3 బ్యాగ్స్ మనం చూస్తున్నాము. మొదటి బ్యాగ్ లో ఏంటంటే స్వామివారికి సంబంధించినవి ఏంటంటే శేష వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి అందించారు. స్వామివారి పేరుతో ఉన్నటువంటి వస్త్రాలు ఒకటి అందించారు. అలాగే ఒక డైరీ ఉంది, అలాగే ఒక క్యాలెండర్ ఉంది. అందులో ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే మనకి అమ్మవారి దగ్గర, జానకి అమ్మ దగ్గర నుంచి స్వీట్స్ పంపించారు. తెలుసు కదా, అమ్మవారి పుట్టింటి నుంచి ఇంత సారె పంపించారు అల్లుడికి అని చెప్పి మనం వార్తల్లో కూడా విన్నాము. అక్కడి నుంచి వచ్చినటువంటి మిథిలా నగరం నుంచి వచ్చినటువంటి స్వీట్స్ ఒక బాక్స్ లో అరేంజ్ చేశారు. అలాగే ఇంకొక బాక్స్ లో ఇక్కడ లక్నో, ఇక్కడ స్పెషల్ స్వీట్ ఏదైతే ఉందో ఆ స్వీట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే దాంతో పాటుగా ఫిరోజాబాద్ అక్కడి నుంచి బ్యాంగిల్స్, గాజులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ యూపీ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాంతాల దగ్గర నుంచి కుంకుమ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని పుస్తకాలు, రాముడికి సంబంధించిన కొన్ని పుస్తకాలు, అలాగే క్యాలెండర్స్ కానీ, కొన్ని వస్త్రాలు కొన్ని ఇచ్చారు. రామనామంతో ఉన్నటువంటి కొన్ని వస్త్రాలు మనం ఎక్కువగా పూజ చేసుకునేటప్పుడు వేసుకుంటారు చాలా మంది. ఏదైనా స్పిరిచువల్ టూర్స్ కి వెళ్ళినప్పుడు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు వేసుకునే విధంగా వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఒక జపమాల కూడా ఇచ్చారు. శ్రీలంక నుంచి పంపించినటువంటిది ఒక జపమాల ప్రత్యేకంగా అది. సో ఇన్ని రకాల అంటే స్వామివారిని చూడడానికి వచ్చినప్పుడు ఆయన బహుమతిగా వారి కోసం వచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటి అనమాట, ఒక బహుమానంలాగా భావించాలి. ఎంతో ప్రత్యేకమైనవి, శ్రేష్టమైనవి, అమూల్యమైనవి. అయితే వీటిని ఒకసారి చూపిస్తారా అంటే నేను అడిగాను. ఎవరైతే పంకజ్ గురూజీ వారు తీసుకున్నారో అయితే ఒకటే మాట అన్నారు, మేము ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి అక్కడ పూజ చేసుకునే బయటకు తీస్తామమ్మా. సో ఇప్పుడు నేను జస్ట్ చెప్తాను మీకు, అంతే ఏమున్నాయో అంతే తప్ప ఇలా బయటకైతే తీయలేము, మా సెంటిమెంట్ అని చెప్పారు. సో ఖచ్చితంగా మనం అది గౌరవిద్దాము. అందుకని నేను బయటకి ఏవి తీసే ఉద్దేశం లేదు, జస్ట్ ఇలా చెప్తున్నా కదా. ఇవి ముట్టుకుంటేనే ఒక అదృష్టంగా మనం భావించాలి. ఇవన్నీ 3 బ్యాగ్స్ అనమాట. ఏదేమైనా కానీ ఫస్ట్ స్వామివారిని దర్శించుకున్నారు, అది మహద్భాగ్యం. అది ఇక మనకు కూడా భాగ్యం దక్కాలని కోరుకుందాం. అలాగే సామాన్య భక్తులకి 23వ తారీఖు ఉదయం నుంచి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నారు. సో మనందరం కూడా స్వామిని దర్శించుకుని మనం కూడా పులకించిపోదాం. జై శ్రీరామ్.